నిమిషానికి ఒక రకంగా ఉండే నందు గురించి అది కంగారు పడాలి. తెలియకుండానే వాడికి దూరంగా ఉండాలి. మరోవైపు తన ఫ్యామిలీ మెంబర్స్ వల్లే తనకి ప్రాబ్లమ్స్ పెరిగేలా చెయ్యాలి. ఇరువైపులా సమస్యలతో అది ఉక్కిరి బిక్కిరైపోవాలి. సరిగ్గా ఈ ఉద్దేశంతో నువ్వు మధుతో మంచిగా మాట్లాడుతూ ఇందుని తీసుకొచ్చి 16 రోజుల పండగ జరిపించమంటున్నావు. మరోవైపు నన్ను రామచంద్రరావుతో ఇందు రాకూడదని బెదిరించేలా చేస్తున్నావు. ఇందు వస్తేనే నువ్వు అనుకున్నట్టు ఆ కుటుంబంలో ఒక కురుక్షేత్రం జరుగుతుంది. కానీ అది వస్తుందంటావా? వస్తుంది. ఏదో ఒక రూపంలో అది వచ్చేలా చేస్తాను. మీరు ఉపయోగపడతారనే కదండి జాబ్ ఇచ్చాం. ఇలా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదండి. మీ పర్సనల్ ఇష్యూస్ మీద కాకుండా పని మీద దృష్టి పెట్టండి. మరీ ఎక్కువగా రియాక్ట్ అయ్యానా? పాపం హట్ అయి ఉంటుందేమో. అలా మాట్లాడి ఉండాల్సింది కాదు. ఏంటో అప్పుడప్పుడు ఇలా అయిపోతుంటుంది. ఐయామ్ సారీ. పంపించడం వద్దులే. బ్లాంక్ మెసేజ్ పంపించడం బెటర్. ఏంటి బ్లాంక్ మెసేజ్ పంపిస్తే బ్లాంక్ మెసేజ్ పంపించారేంటి అని అడుగుతుంది అనుకుంటే చూసి కూడా సైలెంట్గా ఉందేంటి? మళ్ళీ మెసేజ్ చేస్తే మరీ లోకువైపోతానేమో. హలో, నేనే. ఎస్ సార్, మీరే సార్. చెప్పండి సార్. అన్నిసార్లు సార్ అవసరం లేదేమో. మీరు మాకు సార్ కదా సార్. ఎన్నిసార్లు సార్ అన్నా తప్పేం కాదు సార్. కరెక్టే సార్. సగం మాటలు సార్లతోటే టైం వేస్ట్ చేస్తే ఇంకేం మాట్లాడడానికి ఉంటుంది? ఎస్ సార్, చెప్పండి సార్. నా వల్లే హట్ అయింది. పాపమని అపాలజీ చెప్దామని ట్రై చేస్తుంటే మరీ బెట్టు చేస్తుంది. సార్, ఫోన్ చేసి ఏం చెప్పకుండా చాలా సేపటి నుంచి సైలెంట్ గా ఉన్నారు సార్. చెప్పండి సార్. ఓకే, వైజాగ్ డిస్ట్రిబ్యూటర్స్ ఒక కన్సైన్మెంట్ పంపిస్తామన్నారు కదా, ఆ సంగతి ఏమైంది? ఎక్స్క్యూజ్ మీ సార్. అదే, ఆ వైజాగ్ డిస్ట్రిబ్యూటర్స్ కన్సైన్మెంట్ పంపిస్తామన్నారు, ఏమైంది అని అడుగుతున్నాను. నా పేరు మధు సార్. నేనిక్కడ ప్రమోషన్ అండ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కి హెడ్ గా పనిచేస్తున్నాను సార్. నా ఇంటర్కామ్ నంబర్ 203 సార్. మీరంటున్న ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ ఇంటర్కామ్ నంబర్ 302 అనుకుంటా సార్. సారీ సార్, మీరు మీ పిఏతో కానీ టెలికాం ఆపరేటర్తో కానీ క్రాస్ చెక్ చేసుకోండి సార్. అంటే ఏంటి ఇప్పుడు? ఈ ఇన్ఫర్మేషన్ గురించి నిన్ను అడగకూడదా? సార్, నా డిపార్ట్మెంట్ పనుల గురించి అయితే నాకు తెలుస్తాయి సార్. అవి కూడా ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను సార్. అలాంటిది కొత్త డిపార్ట్మెంట్ గురించి నాకెలా తెలుస్తుంది సార్? అయినా మీరు అన్ని డిపార్ట్మెంట్లకి బాస్ కదా సార్. మీరు చెప్తే
ఆ పని గురించి కూడా తెలుసుకొని చెప్తాను సార్. ఏం కనుక్కోమంటారో చెప్పండి సార్. వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కొని మీకు అప్డేట్ చేస్తాను సార్. బాస్ చెప్తే సబార్డినేట్ చేయాల్సిందే కదా సార్. చెప్పండి సార్, చేస్తాను. అక్కర్లేదు, నేను చూసుకోగలను. ఆర్ యూ ష్యూర్ సార్? ష్యూర్. ఓకే సార్. ఇంకా నాతో ఏమైనా పనుందా సార్? ఫోన్ పెట్టేయచ్చా సార్? ఏం లేదు, థ్యాంక్స్. అరే, భర్త 10 మెట్లు దిగొచ్చి మాట్లాడితే భార్య 1 మెట్టు కూడా దిగదా? కనీసం ఫోన్ చేశాడని సంతోషపడి విషయమేంటో కనుక్కోడానికి సున్నితంగా మాట్లాడాల్సింది పోయి ఇలా తిప్పి పొడుస్తూ మాట్లాడుతుందా? భర్త అంటే ఆ మాత్రం రెస్పెక్ట్ ఉంటుందా? చెల్లమ్మా, రాజా. అరే అన్నయ్య గారు, రండి కూర్చోండి. ఏంటన్నయ్య ఈ సడన్ సర్ప్రైజ్? రేపు 16 రోజుల పండగ కదమ్మా, చెప్పి వెళ్దామని వచ్చాను. రాజా ఇంట్లో లేడా అమ్మా? ఇదిగోరా, అంతా వింటూ వస్తున్నా. ఏంట్రా, వస్తున్నట్టు ఫోన్ కూడా చేయలేదు? ఇంకో 10 నిమిషాలు ఆలస్యం అయితే నేను బయలుదేరి వెళ్ళిపోయి ఉండేవాణ్ణి. ఫోన్ చేయాలని తోచలేదురా, అలానే వచ్చేశాను. ఒక్కడవే వచ్చావేంట్రా? రమణీయది? తను రావడం కుదరలేదురా. పనులుంటాయి కదా, ఇల్లు శుభ్రం చేసుకోవడం, పేరెంటాల్ని పిలవడం, ఇంకా చాలా పనులున్నాయి తనకి. అందువల్లే నేను మాత్రమే వచ్చాను. అమ్మా, చెల్లమ్మా, అమ్మాయి మంగళసూత్రం కోసం బంగారు గొలుసు తీసుకొచ్చాను, ఒకసారి చూడమ్మా. చాలా బాగుందన్నయ్య. సంతోషం అమ్మా. అలాగే అల్లుడి గారికి చైన ఉంగరం తీసుకున్నాను, ఇవి కూడా చూడమ్మా. రేయ్, వాడికెందుకురా ఇవన్నీ? అదేంట్రా రాజా అలా అంటున్నావు? అల్లుడి గారికి చేయాల్సిన మర్యాదలన్నీ చెయ్యాలి కదా. అల్లుడి గారికి ఇవి నచ్చుతాయిగా, చూడు. వాడికి ఇలాంటి వాటి మీద అస్సలు ఇంట్రెస్ట్ ఉండదురా. కానీ బాగున్నాయిరా. అల్లుడి గారికి నచ్చితే అదే సంతోషంరా. రేపు ఈ తంతు జరిగిపోతే మిగతా తంతు జరిపించేద్దామని సిద్ధాంతం కలిసి వస్తున్నాను. ఇదిగోరా, రేపు రాత్రికి మంచి ముహూర్తం ఉందని టైం అది రాసిచ్చారు. మీరు చెప్పా పెట్టకుండా ఇవన్నీ ఎందుకు ఏర్పాటు చేశారు? మాకొక మాట చెప్తే మేం మా సిద్ధాంతిని కలిసి మాట్లాడేవాళ్లం కదా. అత్తయ్య గారు, ఏ సిద్ధాంతైనా పంచాంగం చూసే కదా చెప్తారు. ప్రపంచంలో జరిగే అన్ని శుభకార్యాలకి మన సిద్ధాంతి గారే ముహూర్తాలు పెట్టరు కదా. ప్రపంచంలో మిగతా వాళ్ళ సంగతి మనకెందుకులే అల్లుడు గారు. మన ఇంట్లో శుభకార్యాలైతే మన సిద్ధాంతి గారి దగ్గర చూపించడం మనకు అలవాటు కదా. ఆయన ముహూర్తం పెడితే కొంచెం బలంగా ఉంటుందని నమ్మకం మనకి. ఒక శుభకార్యానికి ముహూర్తం ఎవరు పెట్టినా మంచి ముహూర్తమే పెడతారత్తయ్య. దానికి మీ సిద్ధాంతి మా సిద్ధాంతి అని పట్టింపులెందుకు చెప్పండి? మీరు అనవసరంగా దాని గురించి ఎక్కువ ఆలోచించకండి. నేను వీడితో ఈ విషయం గురించే మాట్లాడదాం అనుకున్నాను.